హలో హాయ్ గైస్, వెల్కమ్ టు విశ్వనాథ్ టెక్నాలజీ ఛానల్. గైస్, ఇవాటి వీడియోలో టాపిక్ విషయానికి వచ్చినట్లయితే కొత్తగా ఎవరైతే యూట్యూబ్లో అడుగు పెట్టారో అంటే కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే ఒక కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏంటన్నా, అదేవిధంగా ఈ ఒక కమ్యూనిటీ ట్యాబ్ వల్ల యూజ్ ఏంటి, అదేవిధంగా ప్రజెంట్ అదేవిధంగా మన ఛానల్కి కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది, అదేవిధంగా ఈ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ రావడానికి మనం ఏం చేయాలి అని చెప్పి మీకు కొన్ని డౌట్స్ అయితే ఉండొచ్చు అనమాట. బట్ ఇవాటి వీడియోలో కంప్లీట్గా ఈ యొక్క డౌట్స్ పైన అయితే మీకైతే క్లారిఫై అయితే ఇస్తానన్నమాట. ఓకేనా గైస్, వీడియోని అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి అనమాట. అప్పుడే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుందని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. బట్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మొదటిసారి ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో విశ్వనాథ్ టెక్నాలజీ ఛానల్ని, అంటే కొత్త యూట్యూబర్స్ ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కంటెంట్ కూడా ఎనేబుల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను యూట్యూబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా గైస్, వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ అనేది మన ఛానల్కి ఎప్పుడు వస్తుందంటే, మన ఛానల్కి ఎప్పుడైతే 4000 వాచ్ టైం అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే మన ఛానల్ అయితే రీచ్ అవుతుందో అప్పుడు మనకు డెఫినెట్లీగా ఈ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ అనేది మన ఛానల్కి అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. బట్ ఈ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ వల్ల యూజ్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనం కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా మనకు యూజ్ విషయానికి వచ్చినట్లయితే, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, మన ఛానల్కి ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మనకు ఒక కాంట్రాక్ట్ అనేది చాలా వరకు అయితే పెరుగుతుందని చెప్పొచ్చు అనమాట. మనకు వాళ్ళకి మధ్య బేస్ అనేది చాలా వరకు అయితే పెరుగుతుంది. బట్ ఏ విధంగా పెరుగుతుందని అంటే, ఎగ్జాంపుల్గా చెప్పినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఛానల్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశారనుకోండి, వెంటనే ఆ యొక్క వీడియో URL అనేది మనం కాపీ చేసుకొని మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా షేర్ అయితే చేయొచ్చు అనమాట. బట్ మన ఛానల్లో చూడని వాళ్ళైతే ఒక కమ్యూనిటీ ట్యాబ్లో వాళ్ళకైతే స్క్రీన్ ప్లే అయితే కావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఒక కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా లింక్ అనేది క్లిక్ చేసి మనకైతే ఆ వీడియో అయితే కంప్లీట్గా చూడడం అయితే జరుగుతుంది. బట్ ఈ విధంగా మన యొక్క సబ్స్క్రైబర్స్కి మనకు చాలా వరకు అయితే బాండింగ్ అనేది అయితే ఉంటుందని చెప్పచ్చు. బట్ దీని ద్వారా మనకు చాలామంది అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఈ యొక్క యాక్టివ్గా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మనం ఏ వీడియో పెట్టినా కానివ్వండి, అదేవిధంగా ఎటువంటి అప్డేట్ ఇచ్చినా కానివ్వండి, తొందరగా కమ్యూనిటీలోకి వచ్చి ఆ యొక్క అప్డేట్ ఏంటి, అదేవిధంగా ఆ యొక్క ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది అయితే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఈజీగా అయితే చూసుకోవడానికి అయితే సబ్స్క్రైబర్స్కి చాలా వరకు అయితే పుషప్ లాగా అయితే ఉంటుందని చెప్పచ్చు. ఓకేనా గైస్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు కమ్యూనిటీ ట్యాబ్లో పోల్స్ కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోల్స్ విషయానికి వచ్చినట్లయితే అసలు పోల్స్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్స్ అంటే మనం ఒక టాపిక్ మీద, నేనైతే ఈ టాపిక్ మీద అయితే వీడియో చేస్తున్నాను, ఈ వీడియోని అయితే చేయమంటారా వద్దా అని చెప్పి మనము కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఒక పోల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోవడమే. బట్ ఈ విధంగా మనం పోల్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవడం వల్ల మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ కంటెంట్ మీద ఎక్కువ ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ మీద చాలా మంది చూడడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అలాగే మీరు పెట్టినటువంటి పోల్కి ఆ యొక్క వీడియో అయితే చేయాలా వద్దా అని చెప్పి మీ సబ్స్క్రైబర్స్ డిసైడ్ అయితే కావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఆ వీడియో చేయాలా లేదనేది అయితే మీకు ఈజీగా అయితే క్లారిఫై అయితే అవుతుందని చెప్పొచ్చు. అలాగే మనకి ఈ యొక్క పోల్ అనేది ఒక కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టడం వల్ల ఓట్స్ అనే ఆప్షన్ అయితే కనపడటం అయితే జరుగుతుంది. ఓట్స్ అని అంటే మీ యొక్క డైలీ రెగ్యులర్ ఫాలోవర్స్ అనమాట. మీరు ఏ వీడియో పెట్టినా కానీ టక్కుమని చూసి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనకు కంప్లీట్గా ఆడ ఓట్స్ అనే ఆప్షన్ అయితే కనపడడం ద్వారా మనకు ఎంతమంది చూస్తున్నారనే విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి మీ ఛానల్లో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు ప్రజెంట్ అయితే అని చెప్పి మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది గాయ్స్. అలాగే చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ వల్ల ఒక చాలా వరకు బెనిఫిట్ అయితే ఉందని తెలుసు. కాకపోతే మన ఛానల్కి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ మీ ఛానల్ ఎవరైతే మెంబర్స్గా చేరి ఉంటారో వాళ్ళకు మీరు ఇంపార్టెంట్ న్యూస్ మాత్రమే, అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ కానివ్వండి, లేకపోతే మీ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ యొక్క లైవ్స్ కానివ్వండి, మన ఛానల్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నామని చెప్పి వాళ్ళకైతే ఒక పోల్ రూపంలో అయితే పెట్టవచ్చు అనమాట. అది ఓన్లీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనపడుతుంది, మిగతా సబ్స్క్రైబర్స్ ఎవరికైతే కనపడదు అనమాట. అక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. పబ్లిక్లో పెట్టుకుంటే టోటల్ సబ్స్క్రైబర్స్ అందరికైతే కనపడుతుంది. ఒకవేళ మీరు మెంబర్స్ కోటే కనపడాలి అని చెప్పి ఆప్షన్ సెట్ చేసుకున్నట్లయితే ఓన్లీ మీ ఛానల్ మెంబర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే మీరు పెట్టినటువంటి పోల్ కానివ్వండి, మీ యొక్క మొబైల్ నెంబర్ కానివ్వండి, మీరు ఎటువంటి పర్సనల్ ఇన్ఫో సెలెక్ట్ చేసి పంపించినా కానీ వాళ్ళకైతే చాలా వరకు అయితే చిటికలో మనకు చేరడం అయితే జరుగుతుంది, వాళ్ళకి రీచ్ కావడం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. గాయస్, మీకు మెయిన్గా చాలా వరకు అయితే అర్థమై ఉండొచ్చు ఒక కమ్యూనిటీ ట్యాబ్ మన ఛానల్కి ఉండడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉండొచ్చు అని చెప్పి. టోటల్గా గాయస్ మీకు ఇంకా సింపుల్ వేలో చెప్పాలంటే, మీరు సడన్గా ఎటువంటి అప్డేట్ అయినా కానివ్వండి ఈజీగా అయితే మీ యొక్క ఆడియన్స్ వరకు అయితే చాలా సింపుల్గా అయితే తీసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. దాని ద్వారా మీ యొక్క ఆడియన్స్ అనేది దాన్ని అయితే యాక్సెప్ట్ అయితే చేస్తారు. కాబట్టి మీ యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో కూడా డైలీ అయితే ఫాలోవర్స్ అయితే ఖచ్చితంగా అయితే ఫాలో అయితే అవుతూ ఉంటారు.
బట్ ఓవరాల్గా ఇది గైస్ మన ఛానల్కి కమ్యూనిటీ ట్యాబ్ వల్ల ఉన్నటువంటి యూస్, అదేవిధంగా కమ్యూనిటీ ట్యాబ్ మనకు ఎప్పుడు వస్తుంది, టోటల్గా అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చెప్పానని అయితే అనుకుంటున్నాను అనమాట. బట్ ఓకేనా గైస్, టోటల్గా ఓవరాల్గా ఈ యొక్క వీడియోలో అయితే చెప్పాలనుకున్నాను. బట్ వీడియోని అయితే కంప్లీట్గా అయితే చూసిన వాళ్ళకి నా నుంచి ఒక థ్యాంక్స్ అనమాట. బట్ అదేవిధంగా బేసిక్గా ఎవరైతే మన కొత్తగా యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీద వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. కంప్లీట్గా మీకు యూట్యూబ్ గురించి ఏమైనా తెలియకపోయినట్లయితే, కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళకు ఒక గాయస్ నా వంతు ఒక బెస్ట్ అయితే ఇస్తానన్నమాట. అంటే మీకు ఈ యొక్క యూట్యూబ్ పరంగా తెలియని విషయాలను అయితే తెలుపుతూ ఉంటాను. వాటి గురించి మీరైతే డైలీ తెలుసుకోవడం వల్ల యూట్యూబ్లో మీరు తొందరగా అయితే సక్సెస్ అయితే కావచ్చు. ఓకేనా గాయస్, ఇది గాయస్ ఇవాల్టి వీడియోలో. ఓకేనా గాయస్, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా మన ఛానల్ని షేర్ అయితే చేయండి అనమాట. చాలా మందికి అయితే మన ఛానల్ గురించి అయితే తెలుస్తుంది. ఓకేనా గైస్, ఎనీవే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ విశ్వనాథ్. జై హింద్.